చాలామంది దేవుని సన్నిధికి రావడానికి బద్దకిస్తూ ఉంటారు, లేదా కొన్ని సంజాయిషీలు చెప్పుకుంటూ సమర్థించుకుంటూ దేవుని సన్నిధిని త్రోసివేస్తూ ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట ఒకటి సెలవిస్తుంది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై ఉండాలని దేవుని మాట మనతో మాట్లాడుతుంది. దీని అర్థం ఏంటంటే కనుక మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభువును సేవించే విషయంలో మన ఆసక్తిని విడవకూడదని, దేవుని సన్నిధిని కానీ దేవుని సహవాసాన్ని కానీ ఎప్పుడు కోరుకునే వారంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. దీనిని బట్టి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుండి రాయబడి ఉంటుంది. దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, దేవా నీ ప్రాణం నా కొరకు ఆశపడుచున్నది, నేను ఎప్పుడు దేవుని సన్నిధిని కనబడదును అంటూ కోరహ కుమారులు ఆ దైవ ధ్యానాన్ని రచించారు. అయితే మన యొక్క ప్రాణము ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి అని ఆశపడుతూ ఉండాలి. దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, మనం కూడా దేవుని కొరకు, దేవుని సహవాసం కొరకు, దేవుని సన్నిధిని కొరకు, దేవుని ప్రార్థించుట కొరకు, దేవుని వాక్యాన్ని ధ్యానించుట కొరకు మనం ఎప్పుడు కూడా ఆత్మలో ఆశపడుతూ తీవ్రత గలవారమై ఉండాలని, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం వెనుదిరిగే వారంగా ఉండకూడదని ఈ యొక్క మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు? దేవుని మందిరంలో గడపాలని ఎంతమంది ఆసక్తి కలిగి ఉంటున్నారు? అట్టి ఆసక్తితో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్.